హాయ్ హలో వెల్కమ్ టు సుభాష్ని టాక్స్. నేను ఇవాళ మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే కనుక ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. హస్బెండ్ వచ్చేసి ఎంప్లాయీ అనమాట. సో మంచి శాలరీ వస్తుంది. అయితే కనుక 2020 ఆ టైంలో వచ్చేసి వాళ్ళు హౌస్ అనేది ఒక ఎమోషన్ కదా. సో ఒక ఇల్లుని కొనుక్కున్నారనమాట. ఎంప్లాయీ కాబట్టి హౌస్ లోన్ ఇస్తారు, అలాగే పర్సనల్ లోన్ ఇస్తారు, అలాగే కొద్దో గొప్ప సో వాళ్ళ దగ్గర ఉన్న మనీ ప్లస్ అలాగే లోన్స్ తీసుకొని ఇల్లు తీసుకోవడం జరిగింది. సో హౌస్ లోన్ తీసుకుంటే ఆల్మోస్ట్ శాలరీలో సగభాగం అనేది కట్ అయిపోతూ ఉంటుంది. సో కొద్దో గొప్ప మనీ అనేది ఉంటుంది. సో ఫ్యామిలీని రన్ చేసుకోవచ్చు. ఓన్ హౌస్లో ఉంటాం కదా, సో రెంట్ అలాంటివి ఏమీ ఉండవు అని అనుకున్నారు. కాకపోతే అనుకోకుండా అతనికి ట్రాన్స్ఫర్ రాకపోవడం వల్ల మళ్ళీ అగైన్ ఉన్న ప్లేస్లకే వెళ్ళి రెంట్కు ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో రెంట్కు ఉన్నారనమాట అక్కడ. కాకపోతే హౌస్ రెంట్ అనేది కొంచెం ఎక్కువ పడింది. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఓన్ హౌస్లో వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఉండేవారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 monthsకి అనుకోకుండా ఇలా హౌస్ లోన్స్ కట్ కావడం, సాలరీస్ చాలా లేట్గా పడటం వల్ల సో తన అకౌంట్లో సరిగ్గా మనీ ఉండేది కాదు. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మనీ అడగడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడనమాట. ఒక 1 hour స్పెండ్ చేసి సో ఏదో ఒకలా అడిగి ఒక 1500 రూపీస్ మనీ తెచ్చుకున్నారు. అది కూడా డైలీ వేజెస్ కోసం. ఆ విషయం తెలిసి వాళ్ళ వైఫ్ వచ్చేసి చాలా ఫీల్ అయింది. ఒకప్పుడు ఎంప్లాయ్ కాబట్టి చాలామందికి అప్పుగా డబ్బులు ఇచ్చేవాడు, అలాగే ఎప్పుడు వెనక్కి కూడా తీసుకునేవాడు కాదు. 1000 కానీ 2000 కానీ. సో ఒక ఫ్రెండ్కి సో చాలా అవసరం వచ్చినప్పుడు 5000 కూడా ఇచ్చి రిటర్న్ కూడా తీసుకోలేదన్నమాట. అలాంటి అతను ఒక 1500 కోసం చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ ఫ్రెండ్ని అడగవలసిన సిచ్యువేషన్ వచ్చింది అని తన వైఫ్ చాలా బాధపడింది. సో అప్పుడు తను థింక్ చేసిందనమాట, ఇలాంటి ఒక సిచ్యువేషన్ అనేది మళ్ళీ రాకూడదు అని చెప్పేసి. సో తను అప్పటి నుండి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సో ఇంకా ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ అన్నీ తెలుసుకొని సో కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ కోసం టెలికాలింగ్ కూడా కొన్ని రోజులు జాయిన్ అయ్యింది. సో అప్పటి నుండి మళ్ళీ తను ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసింది. అప్పటి వరకు హౌస్ వైఫ్గా హస్బెండ్ మీద డిపెండ్ అయిన ఆమె సో బిఫోర్ మ్యారేజ్ ఇండిపెండెంటే అవ్వచ్చు, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్మోస్ట్ డిపెండెంట్ అయిపోయింది ఒక 3 to 4 years. దానివల్ల తన చేతిలో మనీ ఉండేది కాదు. సో మేనేజ్ చేయడానికి కూడా ఉండేది కాదు. సో టెలికాలింగ్ జాబ్ అలా చేస్తూ తర్వాత అప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్, సో స్టాక్ మార్కెట్ ఇవన్నీ నేర్చేసుకొని సో వాళ్ళ ఫ్రెండ్స్ సలహాతో, వాళ్ళ అన్న కొడుకు సలహాతో సో ఒక చిన్న అవసరం కోసం గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు అందులో నుండి కొంత మనీ తీసుకొని ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసి మెల్లిగా దాన్ని అలాగే వాళ్ళ హస్బెండ్తో కూడా కంటిన్యూ చేయించిందనమాట. సో అలా కంటిన్యూ చేయించడం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు అలా మినిమం 1000 రూపీస్ కోసం వేరే వాళ్ళని చేయి చాచకుండా సేవింగ్స్ అనేది చేయడం నేర్చుకుని ఈరోజు చాలా జాగ్రత్తగా ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకుంటున్నారు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎవరో ఒకరి లైఫ్లో మనీ పరంగా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లం అనేది ఎవరు ఫేస్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను సో ఫినాన్షియల్ ప్లానింగ్ అవేర్నెస్ని ప్రతి ఒక్కరికి క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇలా వేరే వాళ్ళని మనీ అడగడమే కాదు, కొన్నిసార్లు మనుషులు కోల్పోయినప్పుడు కానీ, జాబ్స్ కోల్పోయినప్పుడు కానీ మన దగ్గర మనీ లేదు అంటే సో అప్పటి వరకు దగ్గరగా ఉన్న రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ మన దగ్గరికి రారు. ఎక్కడ మనీ ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళు మళ్ళీ మనకు తిరిగి ఇవ్వరేమో అనే అపోహతోటి సో ఎంత జెన్యూన్గా ఉన్నా కూడా ఇవ్వటానికి చాలా భయపడుతూ ఉంటారు. ఫియర్ అనమాట. సో మళ్ళీ మన డబ్బు మనకు తిరిగి రాదేమో అనేసి. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఎవరి లైఫ్లో రాకూడదు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా ఫినాన్షియల్ ప్లానింగ్ అవేర్నెస్ అనేది నేర్చుకొని వాళ్ళ హస్బెండ్స్కి, ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడితే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.